రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. ఆటో ఛార్జ్ విషయంలో వివాదం తలెత్తగా ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు దుండగుడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోలకత్తాకు చెందిన శివశంకర్ దాస్ బతుకు తెరువు కోసం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ కు వలస వచ్చాడు. పాత బస్తీ ఘన్సీ బజార్ కోకరవాడిలో నివాసం ఉంటూ చార్మినార్ సమీపంలో గోల్డ్ స్మిత్ గా పనిచేస్తున్నాడు. అయితే కొన్నేళ్ల క్రితం శంషాబాద్ మండలం నరుకుడలో ఓ ఇంటి స్థలం కొనుగోలు చేసిన శివశంకర్ అక్కడ నిర్మాణాన్ని చేపట్టాడు. గృహ ప్రవేశం సమయం దగ్గర పడుతుండటంతో దగ్గరుండి నిర్మాణ పనులు పూర్తి చేయిస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు శివశంకర్ సిద్ధమవుతుండగా అదే సమయంలో అతడి అల్లుడు పింటూ తన స్నేహితులతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. నిర్మాణంలో ఉన్న భవనాన్ని చూసిన తర్వాత రాత్రి సమయంలో బయలుదేరేందుకు ప్రయత్నించగా పింటూ బైక్ స్టార్ట్ కాలేదు. దీంతో ఆటోలో వెళ్దామని నిర్ణయించుకుని ఓ ఆటోను ఆపారు. పాత బస్తీ సిటీ కాలేజ్ వరకు ఆటోను మాట్లాడుకోగా ఆటో ఛార్జ్ విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఆటో ఎక్కేందుకు శివశంకర్ పింటూ నిరాకరించడంతో గొడవ జరిగింది. అదే సమయంలో ఆటోలో వెనుక కూర్చున్న ఓ వ్యక్తి ఎయిర్ గన్ తో శివశంకర్ పై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో శివశంకర్ కడుపు భాగంలో గాయమైంది. డైల్ 100 కి కాల్ చేసి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అంటే ఆటో ఛార్జీల విషయంలో ఈ గొడవ జరిగింది. కేవలం ఛార్జ్ విషయంలో అడిగినందుకు ఆటోలో ఉన్నటువంటి ఎవరు గుర్తున్న వ్యక్తి, అందులో ఉన్నటువంటి ఆటో డ్రైవర్ సంబంధించిన వ్యక్తి ఏజెంట్తో కాల్పు జరిపాడు. ఆ క్రమంలో శివశంకర్ దాస్ ఎవరైతే ప్రస్తుతం తన ఆటో కోసం మాట్లాడాడో ఆ శివశంకర్ దాస్ గాయపడ్డాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉంది. కానీ ఈ విధంగా గన్స్ వాడడం అనేది కల్పన అంటే గన్ కల్చర్ ఉన్నంత వ్యవహారం ఆటోకు సంబంధించిన వ్యక్తి గన్ ఎందుకు కలిగి ఉన్నారు, ఈ వివరాలకు సంబంధించి రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. అంటే వీళ్ళ నేరం చేద్దామని ప్లాన్ చేసుకుని వచ్చారా, ఆ ఆటోలో ఉన్న వ్యక్తులు ఎవరు, ఇలాంటి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే ప్రస్తుతం పోలీసులు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అయితే రామచంద్ర దాస్ సంబంధించి మాత్రం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. కొంత గాయమైంది కాబట్టి ప్రస్తుతం అతను చికిత్సలు కొనసాగిస్తున్నారు. మెయిన్ గా ఆ కేసు గానీ వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది, వీళ్ళు ఎవరు అనే కోణంలో మాత్రం ప్రస్తుతం పోలీసులు తమ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గాయపడ్డ శివశంకర్ దాస్ ద్వారా కూడా పూర్తి సమాచారాన్ని ఇప్పటికే పోలీసులు తీసుకుని తమ విచారణ కొనసాగిస్తున్నారు. రైట్ రమణ, థ్యాంక్ యూ.